అమ్మాయేనా ఎల్లో రాసిన 104 కి టీ ఒకటి, 107 కి షుగర్లెస్ కాఫీ ఒకటి, 108 కి ఫుల్ షుగర్ బ్రూ ఒకటి. ఏమా బ్రూ ఉందా? ఏమిటే ఉందా లేదా? నోడితే చెప్పరే. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, అక్క మౌనవ్రతం అని తెలీదా? బ్రూ లేదు. ఓహో అవును కదూ, ఇవాళ మౌనవ్రతం అన్న సంగతే మర్చిపోయానమ్మా. రైట్, బజార్ వెళ్ళి ఒక బ్రూ ప్యాకెట్ పట్టు. అలా సార్. 125 38 100 బిల్డప్ ఎక్కువ. 2000 4000 8000 10,000. ఓహో, వంట చేసేసుకుంటున్నారన్నమాట. ఆంటీ ఆంటీ ఏంటి? ఏమీ లేదాంటీ, రోజు మార్నింగ్ ఇలా ఎక్సర్సైజ్ చేయటం మాకు అలవాటు. మేం కండలతో కలకల్లాడితే మాకు ఆరోగ్యం, మీకు ఆనందం. ఫ్యాషన్ టీవీలో కూడా మీరు లాంటి బాడీలు చూడలేరు కదా. డైలీ 2 గుడ్లు చికెన్ సూప్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదా? మా సుఖం మీ సుఖం కాదా? ఏమిట్రా నువ్వు కండలతో ఉంటే నా భార్య కానమ్మా. చెప్పు తీసుకుని పళ్ళని రాలు కొడతాను పెద్దవా. అమ్మా రాధా, మన కుర్రోళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రిసెప్షన్ లో ఎవరో లేరమ్మా. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చో, నేను అటు బ్యాంక్కి వెళ్ళి వస్తాను. రండి సార్. ఏంట్రా ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది? కొంపతీసి మనల్ని ఉద్యోగం నుంచి తీసారా? మనల్ని ఉద్యోగంలో తీసేస్తానికి ఇది అవత్తరా? ఇది మన సామ్రాజ్యం. ప్లీజ్ ఫాలో మీ. మీరు కూడా బాగున్నారా? సార్, రిసెప్షన్ లో కూర్చున్న ఆవిడ ఎవరండి? ముంతాజ్ బేగం అని తాజ్ మహల్ ఓనరు. ఉన్నక తేవయా, రావయా. నేను మౌనవ్రతం చేసే రోజు అన్ని ఫోన్లు వస్తాయి. రేయ్, ఫోన్ మోగుతుంది, అమ్మాయి లేదా? పదా చూసొద్దాం. మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. అలాగే. ఒకవేళ చెవులు గాని వినపట్టలేదా? నేను అదే అనుకుంటున్నాను రా. హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బ్యాంకుకి వెళ్ళారు. మరి ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. సరే, ఆమెకి ఇవ్వండి. సారీ అండి, ఆవిడ మాట్లాడరు. ఆహా, ఇదే వినపడదు అనుకున్నాను. ఇది కూడా కుదరదన్నమాట. మన మేనేజర్ గారు శుద్ధెదవరా. దీనికి మాటలో రావు, చెవులు వినిపించవు. దీన్ని తీసుకొచ్చి రిసెప్షన్ లో కూర్చోబెట్టాడు. కర్మహ. ఏంటి ఆ లుక్? ఏంటి మొఖం చూడు, ఇద్దరు మొఖం అని. మెల్లిగా మాట్లాడరా. గట్టిగా మాడితే మాత్రం వినిపించేద్దేటి? అది కదరా, మాటలు వినపడకపోయినా చేతలు అర్థమవుతాయి. ఇప్పుడు చూడు, వీళ్ళ బాబున్నాడే మహా పెంటగాడు, పరమ ఎదవా. ఏదో ఒకరోజు ఆ 420 గాన్ని పెచ్చగొట్టుడు కొడతాను. ఇంకా దీని అమ్ముందే, అమ్మోయ్, వీళ్ళ నాన్ననే మించిపోయింది. మహాముదురు. ఆవిడకంటే గ్యాస్ సిలిండరు బెటరు. రే, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. పాపం రా. ఏంట్రా పాపం? పొద్దున్న 2 కొడుకుట్లు అడిగితే వీళ్ళ నాన్న చెప్పు చూపిస్తాడా? అది పాపం కాదా? ఇంత అందమైన అమ్మాయికి భగవంతుడు ఎంత ద్రోహం చేశాడు. అది తెలిసి నువ్వు బాధపడాలి కానీ ఎగతాళి చేస్తావురా? అదే మీ అక్కకో చెల్లుకో ఇటువంటి లోటుండి ఎవరైనా అల్లరి చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? తప్పురా. అబ్బో, దిగొచ్చాడండి గౌతమ్ బుద్ధుడు 2004. ప్లీజ్ నిలువవే వాళ్ళు కనుల దానా, వయారి హంస నడక దానా. నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో.
ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పను అసలు. ఒరే, దీని లాస్ట్ మంత్ కదా ఉతికాను, అప్పుడే మాసిపోయిందేటి? పని చూడరా. రోజు ఉతుక్కోవడమే సరిపోతుంది. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. హాయ్, చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. దీనికి చెవులు నోరు పనిచేస్తే ఇంకెవ్వడం ఆపలేవురా. దీన్ని చేసుకోబోయాడు మాత్రం చాలా అదృష్టవంతుడురా, ఎందుకంటే ఏం తిట్టినా వినపడదు కదా. రే, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి లోపం చూసి ఎగతాళి చేయకూడదని. ఇటువంటి నాకు అస్సలు నచ్చవు. సారీ బ్రదర్, నేను ఆవిడ లోపాలు చూసి ఆవిడ ఎకతాలు చేయట్లేదు, జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఏంటి సీరియస్గా వస్తుంది? ఏమండి? ఎవరికి చెవుడు లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. చెప్పడా నాకు చెవుడా? ఇంకోసారి ఇలాంటి కుళ్ళు కామెంట్స్ చేసావో కళ్ళు పీకేస్తాను, జాగ్రత్త. क्या हुआ तेरे वादा ओ कसम ओ इरादा అని పాదం మీద పుట్టు మచనై చెల్లెమ్మా అమ్మాయి.